ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న సందర్భంలో అందరూ కూడా పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరి చెప్పిన పేరు అందరం కూడా కలిసి మా నాయకత్వం అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాను. 24వ తారీఖు నాడు సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి పట్టభద్రుల సమావేశానికి ప్రతి కార్యకర్త ఒక ఓటరు ఒక పట్టభద్రుని తీసుకొని ఆ సమావేశానికి రావాలి. ఎవరి నాయకత్వంలో ఎవరి మండలంలో జిల్లాలో పాత 57 మండలాలు 65 అయినట్టే అన్ని మండలాల నుంచి ఆయా మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడ మార్కెట్ చైర్మన్ స్థానిక సంస్థల నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీతో సహా అనుబంధ సంఘాలన్నీ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేము స్థానిక నాయకులు అందరూ ఉండేటువంటి సమావేశం లోపల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యర్థులను విని మా పట్టభద్రుల అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి బలపరుస్తున్న అభ్యర్థి ఓటేసి గెలిపించాల్సిందే సందర్భంగా కోరుతాం. ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పొందుతా ఉన్నారు. నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టడం ఎవరం కూడా రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే. ఆ గొంతు ఇప్పాల్సింది అప్పటిదాకా వదిలిపెట్టేది లేదని మాట మనం ఇస్తాం. ఇప్పుడైనా మాట్లాడుతాం ముస్లింలను అడ్డపెట్టి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక వీడియో గుజరాత్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి ఆయన. ఈబీసీల రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి ముస్లింలు లేరా? ఈ విధంగా ముస్లింలు హిందువుల పేరు మీద ప్రతి అంశానికి మొన్న రంజాన్కు సంబంధించిన సెలవులు మాకంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 11వ తారీఖు నాడు జివో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 15 నాడు ఇది అలా కొత్తగా ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు 34 ఏళ్ల నుంచి రంజాన్ మాసంలో వారికి ప్రత్యేకించి సమయం లోపల సెలవులు ఇస్తారు. దాన్ని కూడా మతపరం చేస్తారు. ఆఖరికి ఎన్నికలల్లా ఓట్ల కోసం రాముణ్ణి మతాన్ని ప్రతిదీ వాడుకునే మీరు ఈ ఎన్నికల పట్టభద్రుల దగ్గర మీ ప్రభావం నడవదు. పట్టభద్రుల అభివృద్ధిని పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని ప్రజాపాలనను తప్పకుండా ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్